మైక్ దగ్గర పెట్టుకోండి అమ్మా. మేము మాది కుచ్చేటి మండలం అగ్గురాలం. నా పేరు కర్ణాటక సుబ్బులు. నాకు ఆపరేషన్లు జరిగినాయి కాలు ఇరిగితే. నాకు ఇచ్చిన పథకాలు రాని లేవు. నేను అన్ని పొందిన 3,40,000 నాకు చెందినాయి. ఇప్పుడు ఈ ఏం చేసిన మేలు ఎన్నడూ మరవలేము. పట్టుకో. చంద్రబాబు చేసినందుకు మేము ఎంత ఆడిపోయినా నాకు ఆయాసం ఉంది. నేను సత్యవారం ఆడిపోయి తెచ్చుకోవాలంటే 3 మాటలు కూకొని లేచిన. నా తోట తిక్క పిల్ల వస్తుంటే ఆ పిల్ల గిన్నె తట్టుకొని పడి ముక్కు పగిలి నెత్తర మొత్తం గాదేరికి అడిగి పోయారు. వాళ్ళు ఎమ్మటే ఇచ్చారు పింఛన్ ఆయమ్మని చూసి. నువ్వు చేసిన మేలు ఎప్పుడు నేను మరవను. నాకు అందిన పథకం ఉండబోకులు పింఛన్ వస్తుంది. నాకు 45 ఏళ్ళు వచ్చింది. నేను పొదుపులో ఉండా లీడర్గా. నాకు చెందుతున్నాయి. నాకు రైతు భరోసా చెందింది. నాకు నువ్వు వేసిన అదే పథకం చెందింది. ఈ డబ్బులు అన్నీ చెంది 3,40,000 నాకు చెందినాయి. నాకు 2 కొడుకులు, 7 మనవళ్ళు, 1 మనవరాలు. నువ్వు తాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం. నేను ఇప్పుడు 9 రోజులైంది ఆపరేషన్ చేయించుకొని వచ్చిన కాకాని పోయి. మళ్ళా నాకు నడుము నొప్పి వచ్చింది. ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు. నేను మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి. నేను అన్నీ బాగుపడ్డా. నువ్వే నాకు మేలు చేసింది. జై జగన్. మా దగ్గరారు వెంకారెడ్డి మాకు నాయకుడు. పాతకొట్ట వెంకారెడ్డి. థ్యాంక్ యూ అమ్మా. నా మాట్లాడు. ఇంకా అన్నా, ఇక్కడ వచ్చిన వితంతువులు కానీ వికలాంగులు కానీ ఇంట్లో నుంచి బయటికి పోవడానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా నిలిపించోబెట్టి మీతోటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతువుల తరపున అందరి తరపున మీకు పాదాభివందనాలన్నా. అన్నా, పింఛను టీడీపీ గవర్నమెంట్ లో 1000 రూపాయలు ఇవ్వటం కాదన్నా. ఒక పింఛను ఒక వ్యక్తి చనిపోతేనే 2వ వ్యక్తికి జన్మభూమి కమిటీలో పింఛన్ శాంక్షన్ చేసిందన్న ఊర్లో. అందుకు తప్పగా పింఛను 2వ పింఛను ఇవ్వలే. ముందు 2,000 ఇచ్చింది. లాస్ట్ 2 నెలల్లో ఇచ్చారన్నా. ఆ తర్వాత మీరు 3,000 చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా. ఈ వాలంటీర్లని ఆపాలి ఏ విధంగా. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు. వీళ్ళని ఏ విధంగా ఆపాలని 4 గద్దలు తోడయ్యి రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 5వ గద్దంతో చేసుకున్నారన్న పురంధేశ్వరుని. ఇప్పుడు ఛాన్స్ దొరికి అక్కడికి ఎన్నికల కమిషనర్కి లెటర్ రాసి ఒక్క దెబ్బ ముసలని గుట్టలు వేశాడన్నా. వీళ్ళ ఉసురు 10 రాళ్ళు రాయైనా పగిలితేటన్నా 10 మంది చూపు తగిలితే 69 లక్షల మంది చూపు తగిలిద్దన్నా ఈ 5గురికి. వీళ్ళు నామరూపకాలకి లేకుండా పోతారన్నా. మీరు ఈ 2024 ముఖ్యమంత్రి కాదన్నా, మీరు కంటిన్యూ ముఖ్యమంత్రి అన్నా మీరు. అదే విధంగా మీకు మా విన్నపం అన్నా, నేను ఒక్కటే చెబుతున్నాను లాస్ట్ ఫైనల్గా, వాలంటీర్లు కంటిన్యూ కావాలి. వికలాంగులకి అందరికీ హెల్ప్ చేశారన్నా. వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నా. అదే విధంగా మా మటుకు ఇంకొకటన్నా, నేను వికలాంగుణ్ణి కానీ నేను 28 సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా. నేను బూత్ కమిటీ కన్వీనర్లన్నా. ఇప్పుడు ప్రజెంట్ గత 4.5 సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్న దర్శి నియోజకవర్గంలో. ఆ కార్యకర్తల్ని భూసేపల్లి శివరాజారెడ్డిగా కొంచెమైనా ఆదుకున్నారు. మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి నియోజకవర్గ కార్యకర్తల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్న. జై జగన్. వికలాంగులకి కార్పొరేషన్ ఉంది. మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు ఈ జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది. వాళ్ళు కూడా వింటున్నారనే ఆశిస్తున్నాం. మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు ఏ రకంగా అనుకుంటున్నారనేటటువంటి. ఇంకా అన్న అక్క మీరు ఎవరైనా మాట్లాడతారా? ఇక్కడ మైక్ ఇవ్వండి. అదిగో తీసుకో. జగన్ అన్న, నీకు నా వందనాలన్నా. నా భర్త చిన్నపిల్లప్పుడు వదిలేసి వెళ్ళాడన్నా. నేను ఎన్నో చాలా బాధలు పడ్డా. నువ్వు అమ్మఒడేసిన దాంతో నా కూతురు చదివించుకుంటున్నానన్నా. నాకు కూడా
పింఛన్ వస్తుందన్నా, ఒంటరి మహిళా పింఛన అన్నా. ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా. అన్నా మీకు రుణపైన ఉంటాం అన్నా. నేను జగన్ అన్న, నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది అన్నా. నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను చదివిస్తున్నానన్నా నా కూతుర్ని. ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా. నీ సొమ్ముకు మేము రుణపడి ఉన్నామన్నా. ఎప్పుడైనా నా జగన్ అన్న, నా అన్న, నా పెద్దన్న నువ్వేనన్నా. జై జగన్ అన్న. థ్యాంక్ యూ తల్లి. ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగనన్న లక్ష్యం. చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంతమందిని తొక్కిసలాటలో చంపేశారో మీకు తెలుసు. ప్రతి సంక్షేమం ఇంటికి చేరాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి మనన్న చేసిన ఆలోచన తప్ప మరొకరెవరు కూడా చేయలేదని తెలియజేస్తూ మైక్ ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి చెయ్యొత్తారు. నువ్వు మాట్లాడతావు బాబు, మైక్ ఒకసారి. ముందుగా ఎక్కడ మాట్లాడు. జగన్ గారికి నా నమస్కారాలు. పెద్ద అయినా రెండవది బూచేపల్లి శివప్రసాద్ గారికి నా నమస్కారాలు. మాది దర్శి, నా పేరు వెంకటపతి. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాకు ముఖ్యమంత్రి ఉండగా